Hi everyone, good evening. గుడ్ ఈవినింగ్ అన్న. సో అందరూ టాస్క్ అయితే సెండ్ చేశారు. ఇవాళ టాస్క్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ కరెక్షన్ చేసి అండ్ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ని నోట్ చేసి పెడతాను. సో ఇవాళ టాపిక్స్ ఏం డిస్కస్ చేయను. రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అన్నీ ఏమేమి ఉన్నాయనేసి డిస్కస్ చేస్తాను అండ్ ప్రాజెక్ట్లో మిస్టేక్ చెప్తాను. అవి ఇవాళ ఫినిష్ చేసుకోండి. సో టుమారో అండ్ మేబీ మనకు ఒక 2-3 క్లాసెస్లో మనకు హెచ్టిఎంఎల్ ఫినిష్ అయిపోద్ది. ఓకే, ఆ టాపిక్స్ అన్ని ఇవాళ నోట్ చేసి పెడతాను, పెండింగ్ టాపిక్స్. సో ఫస్ట్ టాస్క్ భవ్య. భవ్య ఆర్ దేర్? అన్న. మీరు ఎప్పుడైనా సరే ఫోల్డర్ని జిప్ చేయండి. ఫోల్డర్లో ఉండే ఫైల్స్ని జిప్ చేయొద్దు అనమాట. ఓకే సార్. సో చూడండి, ఇక్కడ ఫైల్స్ అన్ని జిప్ చేయడం వల్ల మీరు ఏమవుతుందంటే నేను ఎక్స్ట్రాక్ట్ చేయను డైరెక్ట్గా వచ్చేస్తాను అనమాట. అందుకోసం ఎప్పుడైనా సరే ఓకే అన్న. ఫోల్డర్ని జిప్ చేస్తే బాగుంటుంది. ఓకే అన్న. హెడర్ హెచ్ఆర్ మెయిన్ సెంటర్ 50%. యా, పర్ఫెక్ట్. మీకు ఆల్రెడీ దీంట్లో ఉన్న ట్యాగ్స్ అన్నిటి గురించి ఐడియా ఉందా మీకు భవ్య? ఉంది అన్న. అన్నిటి క్లాస్ వినే టాస్క్ కంప్లీట్ చేశాను. పర్ఫెక్ట్. సో ఇక్కడ సెంటర్ ట్యాగ్ చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడే ఉండాలన్నమాట మనకి. ఓకే అన్న. మనకు వేరే చూడండి ఒకటి యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడైతే స్టార్ట్ ఉందో అక్కడే ఎండింగ్లో వన్ ఉండాలి. గుడ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? లేవన్నా. సో ఎవ్రీథింగ్ గుడ్. సో ఇక్కడ చూడండి, ఇది డివ్ అనేది ఏంటంటే మనకు మెయిన్ పేరెంట్ అనమాట. ఒక పేరెంట్లో ఏదైనా సరే సబ్గా మనం రాస్తున్నామంటే ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి కంపల్సరీ. ఎంత పేరెంట్, ఇది పేరెంట్లో ఇవన్నీ చిల్డ్రన్స్ అనమాట. ఇలా ఉండాలి. ఇది పేరెంట్ చిల్డ్రన్స్, పేరెంట్ చిల్డ్రన్స్. ఇవి చేంజ్ చేసుకోండి, ఎవ్రీథింగ్ ఫైన్. ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్స్ అనమాట. ఈ చిల్డ్రన్స్ అన్ని ఒకటే లైన్లో ఉండాలి. మళ్ళీ చిల్డ్రన్స్ అన్ని సేమ్ లైన్లో ఉండాలి. ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్స్, చిల్డ్రన్స్ అన్ని సేమ్ లైన్లో ఉండాలి మనకి. ఇలా ఇప్పుడు ఇదంతా మీ వ్యూలోకి కావాలంటే ఆల్ట్ జెడ్ అని క్లిక్ చేస్తే మీ వ్యూలోకి వదులుతుంది. పర్ఫెక్ట్. ఇలా చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఉండేదానికి ఇప్పుడు ఉండేదానికి చూడండి ఇలా. సో ఎవ్రీథింగ్ గుడ్. నెక్స్ట్ చందు. చందు ఆర్ దేర్? సో ఎప్పుడైనా సరే ఫైల్ అంటే ఫైల్ నేమ్ అనేది క్యాప్స్లో ఇవ్వద్దండి. చూడండి, ఇక్కడ ప్రోడక్ట్స్ అనేది పి అనేది క్యాప్స్ ఉంది. ఎప్పుడు అన్ని స్మాల్ కేసెస్ ఇవ్వండి. ఓకే, ఎటువంటి సెంటర్ అనేది పేరెంట్, ఇవన్నీ చిల్డ్రన్స్, ఒక టాస్క్ స్పేస్ ఉండాలి ఇక్కడ. చందు, నేను చెప్తున్న కరెక్షన్స్ అయితే నెక్స్ట్ క్లాస్ టైం వరకు క్లియర్ అయిపోవాలి. ఓకే. ఈ హెచ్ఆర్ ట్యాగ్ ఇక్కడ పెట్టకుండా అవుట్ సైడ్లో పెట్టి, హెడర్లో కాకుండా హెడర్ అవుట్ సైడ్ పెట్టి నీట్గా ఉంటుంది. ఇది మాత్రం చేంజ్ చేసుకో, జస్ట్ నేమ్ అన్ని స్మాల్ కేస్ పెట్టేసుకో. ఎటువంటి సెంటర్ అనేది మెయిన్ పేరెంట్, ఇవి చిల్డ్రన్స్, ట్యాబ్స్ వేసి ఉండాలి. కాంటాక్ట్, ఇక్కడ ఎందుకు డివ్ రాశావు, క్లోజ్ చేసావు అంతే, మళ్ళీ ఏం రాయలేదు. ఓకే, సో అన్నెసెసరీ డివ్స్ అయితే చూసుకోలేదు. ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అవి మాత్రం పెట్టు. ఓకేనా? ఇది చిల్డ్రన్ కాబట్టి దీని లోపల ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి మనకు. ట్యాబ్ స్పేస్. ఓకే, ఇట్స్ ఏ నాట్ స్పేస్, ఇట్స్ ఏ ట్యాబ్ స్పేస్.
ఇక్కడ అన్వాంటెడ్ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ అవ్వాలి మనకి. ఇదంతా గ్రూప్ కాబట్టి ఇలాగా, ఇదంతా గ్రూప్ కాబట్టి ఇలాగా. ఓకే ఓకే ఓకే. ఎటుడు డిఐ పెట్టాం అంతే, డివ్ అని పెట్టలేదు, డిఐ అని పెట్టావు. సో ఎటుడు డిఐ అని పెట్టావు. ఓకే, క్లియర్గా రాసుకో ఏదైనా. ఓకే, ఏమైనా డౌట్స్? లేవన్నా. ఓకే, నేను చెప్పిన కరెక్షన్స్ అయితే నెక్స్ట్ క్లాస్ టైం వరకు కరెక్షన్ చేసి పెట్టేసుకో. నెక్స్ట్ చెప్పే ఏ క్లాస్ అయినా సరే మనకు వీటిలోనే ఇంక్లూడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి అందరూ. నేను చెప్పి ఏ క్లాస్ అయినా వీటిలోనే ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ మాధురి, ఎస్ సార్. కాంటాక్ట్లో సి అనే క్యాప్స్ ఇచ్చారు, అన్ని స్మాల్ ఉండాలన్నమాట. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఎప్పుడైనా పేజ్ నేమ్స్ అన్ని స్మాలే ఉండాలి మనకి. పేజ్ నేమ్స్ సేవ్ చేసే స్మాల్గానే ఉండాలి. ఎవ్రీథింగ్ ఫైన్. ఏమైనా డౌట్స్? నో డౌట్స్ అన్న. ఓకే, మహేష్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి మహేష్? సర్వీసెస్ అనేసి నేమ్స్ ఎప్పుడు రాదనమాట మనకి. సర్వీసెస్, అరే సర్వీస్. ఓకే, సర్వీస్ అనేసి వస్తుంది. నేమ్స్ అలా మీనింగ్ఫుల్గా మనం పెట్టేసుకో. కామెంట్స్ అనేది ప్రతి పేజీలో పెట్టుకోవాలి మనకి, ఎందుకంటే కాపీ పేస్ట్ చేస్తాం కదా, మనకు ఎవరి కోడ్ మనం రాయం కదా. ఈ H1 కూడా మనకి ఈ నావ్ లోపల సైడ్ ఉండాలి మనకి. ఓకే, నావ్ అనేది మెయిన్ ఉండాలి మనకి. H1 అని దాన్ని ఇన్సైడ్లో ఇచ్చేయి. కామెంట్ అనేది పెద్ద అర్థం కాదు. కామెంట్ అనేది వన్ లైన్ గా పెట్టాను, అందుకనే కాపీ చేయలేదు. ఓకే ఓకే, ఇంత స్పేసింగ్స్ ఇవ్వకూడదు వీటికి, వీటికి అసలు స్పేస్ రాకూడదు మనకి. ఇక్కడ ఈ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేసుకో. ఇక్కడ ఇచ్చినా పర్లేదు కానీ వాటికి స్పేస్ రాకూడదు ఇక్కడ. ఇది స్ట్రక్చర్ అనమాట, ఆ స్ట్రక్చర్కి అసలు ఎప్పుడు మనకి స్పేసింగ్స్ ఉండకూడదు. ఓకే, సో ఎవ్రీథింగ్ గుడ్. ఏమైనా డౌట్స్? ఏమైనా డౌట్? నిఖిల్, ఏమైనా డౌట్స్ నిఖిల్? ఏం లేదన్నా.
ఎవ్రీథింగ్ ఫైన్. శామ్, అన్న. ఎప్పుడైనా ఫోల్డర్ నేమ్ ఇచ్చేటప్పుడు నువ్వు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నావు అనేసి ఫోల్డర్ నేమ్ ఇచ్చేసుకో. ఓకే. ప్లీజ్ ఇట్లా హెచ్టిఎంఎల్ ఇలా కాకుండా నువ్వు ఇచ్చే నేమ్ ఇదేనా. ఇదేంది అసలు ఎన్ని ప్రాజెక్ట్సా? అంటే 2-3 సార్. ఓకే. ఏమైనా డౌట్స్? ఏం లేదన్న. ఇక్కడ ఏదైనా లింక్స్ ఇవ్వాలి. ఇమేజెస్ క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏదైనా లింక్స్ ఇచ్చే కొద్దిగా బాగుంటుంది. ఓకే. ఇక్కడ మనకు కొద్దిగా నీట్గా పెట్టుకోవాలి. 91 సెమీకోలన్ ఇచ్చావు, సెమీకోలన్ కాకుండా 91 ఐఫన్ లాగా ఇవ్వు. ఓకే. ఎవ్రీథింగ్ గుడ్. ఆల్రెడీ టచ్ ఉందా నీకు హెచ్టిఎంఎల్? నా బేసిక్స్. ఓకే గుడ్. ఓకే. తరుణ్, తరుణ్ తరుణ్ ఆర్ దేర్? తరుణ్. సో ఇక్కడ న్యావ్ సెక్షన్లో ఇదన్నీ కరెక్షన్ చేసుకోండి. సో మొత్తం ఈ న్యావ్ అంటే సెంటర్ అనేది నార్మల్గా అవుట్ సైడ్లో ఉండాలి. ఎందుకంటే న్యావ్ బార్ మొత్తం సెంటర్లోకి కావాలి కాబట్టి సెంటర్ లోపల న్యావ్ ఉండాలి కానీ న్యావ్ లోపల సెంటర్ ఉండకూడదు. ఓకే, ఇది కరెక్షన్ చేసుకో. ఎన్ని సేమ్ లైన్లు నువ్వు అన్ని స్పేసింగ్స్ వాడినట్టున్నావు, స్పేసింగ్స్ వాడకూడదు. ఎటుడు సెంటర్ ట్యాగ్ అనేది మనకు సెంటర్ లోపల ఉండాలి కానీ కోడింగ్ అలైన్మెంట్ బాగాలేదు తరుణ్. ఇది చెప్పండి తరుణ్, కోడింగ్ అలైన్మెంట్ సరిగా లేదు నీది. స్పేసింగ్స్ వాడినట్టున్నావు నువ్వు. అర్థం కాలేదు తరుణ్. ఆర్ దేర్ ఆర్ నాట్? నేను మీతోనే మాట్లాడేది. ఇమేజెస్ అన్నిటికీ ఒకటే లింక్ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క ఇమేజ్కి ఒక లింక్ ఉండాలి. ఇమేజ్ అన్నిటికీ ఒకటే లింక్ ఉండకూడదు, ఒక్కొక్క ఇమేజ్కి ఒక లింక్ ఉండాలి మనకి. ఓకే, కోడ్ ఫ్లో సరిగా బాగలేదు. నాకు. సరే నేను చెప్తాను, మళ్ళీ రికార్డింగ్లో మళ్ళీ చెక్ చేసుకొని మీరు. ఓకే. ఓకే.
సో కోడింగ్ ఫ్లో అస్సలు సరిగా లేదు, అన్ని స్పేసింగ్స్ ఇచ్చారు మీరు, అంతా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి, అసలు నీట్గానే లేదు. ఈసారి కరెక్ట్ చేసుకొని నాకు పంపించండి. ఎంత సరిగా లేదా, మొత్తం అంతా చేంజ్ చేయాల్సిందే మీరు. ఇది అంతే, మీరు స్పేసింగ్స్ వాడుతున్నారు, ఎక్కువ స్పేసింగ్స్ వాడకూడదు, మెయిన్ లోపల ఇవన్నీ ఉండాలి. ఓకే అన్న. మొత్తం చేంజ్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ టైం వరకు నాకు ఇవన్నీ సాల్వ్ చేసి నాకు పంపించాలి. తరుణ్, బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఇలా ఉంటే మాత్రం నేను చెక్ చేయను, ఇంట్రెస్ట్గా చేయండి కొద్దిగా. ఓకే, నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్. సో టాపిక్స్ వచ్చేసి మనకు ఏమేమి ఉన్నాయనేసి ఇప్పుడు నోట్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్ 4లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి మనకు ఐ ఫ్రేమ్స్ అనమాట. ఐ ఫ్రేమ్స్, ఫార్మేటింగ్ ట్యాగ్స్ అండ్ ఇమేజెస్లో మనకు లైవ్ లింక్ని ఇవ్వడం ఎలాగా, లైవ్ లింక్ ఇమేజెస్కి లైవ్ లింక్ ఇవ్వడం ఎలాగనేసి. నెక్స్ట్ అదేవిధంగా ఫైల్ పాత్ అనమాట. ఫైల్ పాత్లు మనకి కరెంట్ పాత్లో మనం ఇవ్వడం చూసాం, అండ్ వేరొక పాత్లో ఉన్నప్పుడు మనకి ఎలా ఇవ్వాలి ఇమేజెస్కి అనేసి జస్ట్ ఇది ఫైల్ పాత్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. మనకి నెక్స్ట్ మనకి టేబుల్ గురించి, నెక్స్ట్ లిస్ట్ గురించి, నెక్స్ట్ బటన్స్ గురించి, నెక్స్ట్ మార్క్యూ ట్యాగ్, నెక్స్ట్ ఆడియో అండ్ వీడియో ట్యాగ్, నెక్స్ట్ సిమాటిక్ ఎలిమెంట్స్ గురించి ఒకసారి సిమాటిక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ డివ్ అండ్ స్పాన్ ట్యాగ్ గురించి, నెక్స్ట్ ఫేవరెట్ ఐకాన్, నెక్స్ట్ కోడ్ అండ్ కేబీడి. సో ఎవరో మ్యూట్లో నుంచి తీశారు, కొద్దిగా మ్యూట్లో పెట్టండి, మీ సైడ్ నుంచి చాలా డిస్టర్బెన్స్ ఉంది. యా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఉన్న టాపిక్స్ లిస్ట్ రాస్తున్నాను అనమాట, మనకి ఇంకా వచ్చేటి ఏంటి అనేసి. సో ఎంటిటీస్ అండ్ స్టైల్ గైడెన్స్. అంటే స్టైల్ గైడెన్స్ అంటే మనం ఎలా రాయాలి ట్యాగ్స్ని, ఏది మిస్ చేయకూడదు అనేసి స్టైల్ గైడెన్స్లో మీకు తెలుస్తుంది అనమాట మొత్తం అంతా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫామ్స్ అనమాట. ఫామ్స్లో మనకు రిజిస్టర్ ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్, రిజిస్టర్ ఆర్ సైన్ అప్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, సైన్ అప్ ఫామ్. అదేవిధంగా లాగిన్ ఆర్ సైన్ ఇన్ ఫామ్. లాగిన్ ఫామ్, ఎంక్వైరీ ఫామ్ ఎలా క్రియేట్ చేస్తాం. సో మ్యాక్స్ దీస్ ఆర్ ద హెచ్టిఎంఎల్ కాన్సెప్ట్స్ అనమాట. ఇంకా ఏమన్నా సరే మిస్ అయ్యి ఉంటే నేను కమింగ్ క్లాసుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇవి కాన్సెప్ట్స్. ఈ 3 క్లాసెస్తో పాటు ఈ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చాయి అనేసి అనుకుంటే మీరు హెచ్టిఎంఎల్ పర్ఫెక్ట్ అయిపోయినట్టే. అంటే హెచ్టిఎంఎల్ అనేది ఏంటంటే ఒక వెబ్ పేజ్కి స్ట్రక్చర్ని ఇవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తాము. ఓకే, హెచ్టిఎంఎల్ అయిన తర్వాత సిఎస్ఎస్ నేర్చుకుంటాం. సిఎస్ఎస్ ఎందుకోసం అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్ట్రక్చర్కి స్టైల్ ఇవ్వడానికి సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఎవ్రీ వెబ్సైట్స్లో హెచ్టిఎంఎల్ ఇస్ అ కోర్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ లేనిదే సిఎస్ఎస్ లేదు, హెచ్టిఎంఎల్ లేనిదే సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ లేదు, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ లేనిదే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదు. ఎందుకంటే హెచ్టిఎంఎల్ అనేది ఒక వెబ్ పేజ్కి కోర్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ లేనిదే ఏం చేయలేదు. ఓకే, అందుకోసం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇన్ కేస్ ఎవరన్నా లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఇంకా ప్రాక్టీస్ చేయలేదు అనుకుంటే నీట్గా ప్రాక్టీస్ చేయండి. సో టుమారో నుంచి మనకు రెగ్యులర్గా ఒక 2-3 క్లాసెస్లో మనకు హెచ్టిఎంఎల్ ఫినిష్ అయిపోద్ది. సో ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ అనమాట, మనకి ఎక్కువ టైం అంటూ పడదు. ఇవన్నీ ఒక క్లాస్లో, ఇవన్నీ ఒక క్లాస్లో, ఇవన్నీ ఒక క్లాస్లో, మోస్ట్లీ మనకి 3 క్లాసెస్లో మనకు ఫినిష్ అయిపోద్ది హెచ్టిఎంఎల్. ఓకే, సో అప్ టు నౌ ఇంతవరకు జరిగిన ఆల్ క్లాసెస్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోండి. ఏమైనా డౌట్స్?
ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే క్లారిఫై చేసుకోండి.